పాత్రం దేభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజరాణి తృణాయత్మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యూతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆజ్యసన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మాదావయ భట్టనాద శ్రీ భక్తిసార కులశేఖరయోగ్యవాహాన్ భక్తాంగిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాదర యోగీంద్రం కురికేశచంద్రజలధిం గోవింద కూరాధిపో భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమోన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభ్యప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపంచే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమనం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవ వేదాంతాచార్య సత్శిష్యముడైవర్యుమాం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యం ద్రావిడ వేదసాగరం திருவழுதுநாடென்னும் தென்குருவூர் என்னும் மறுவினியவன் பொன்னலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியிடையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருவூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் உரைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்தே எந்த பெருங்கீர்த்தை இரமானுசமனுதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சேரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் தெழுதன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் முயம்பாள் வளர்த்த இடத்தாய் ராமானுசன் மிக்கவரை நிலையும் மெய்யாமையன் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் உள்வினையும் வாழ்வினையும் போதும் குருகை அறுபோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఒక వివాహ మహోత్సవం అయిన తర్వాత మొన్నాడు అభిప్రాయాలు కూచోడాలు మాటామంతి ఎలా ఉంటాయో అలాగే ఇవాళ అందరూ కూడా తమ తమ ఆనందాన్ని చక్కగా ప్రకటించారు. ఇప్పుడు ఇవాళ మనం తిరువరిత్తంలో 74వ పాసురంలోకి
ప్రవేశిస్తున్నాము. తిరువిరుత్తం అంతా కూడా ఆళ్వార్లు పెరుమాళ్లతో పెట్టుకునేటువంటి మొర, జీవాత్మ పరమాత్మకి దూరమైనప్పుడు పడేటువంటి ఆవేదనగా ఆళ్వార్లు తమపై నాయకీ భావాన్ని ఆరోపించుకొని పెరుమాళ్ళు అనేటువంటి ఆ పరమ పురుషునితోటి విన్నవించడము అని. దీనికి మన సంప్రదాయంలో ఆత్మ వివాహము అని పేరు. ఆత్మ వివాహము జీవాత్మని పరమాత్మకి సమర్పించుకునేటువంటి వివాహ ప్రక్రియ అన్నమాట. 74వ పాసురాన్ని చూడండి. తళరందుం మురిందుం வருதிரைப்பாயல் திருநெடுங்கண் வளரந்து மறுவுத்தும் வையம் ஒழுங்கியும் மால்வரையை கிளறந்தும் வரிதரக் கீண்டெடுத்தான் முடிசூடு துழாய் அளைந்துன் சிறு పసుందెన్నెల్ అంద్రో వన్నులాగిండ్రదే. అందో అని ఒక మాట ఉంది చూడండి 4వ పాదంలో. మామూలుగా దీనికి 2-3 అర్థాలు ఉన్నాయి. మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటే అందో అంటే అయ్యో బాధిస్తోంది, అయ్యో బాధపడుతోంది, అబ్బా ఇలా ఉంది అని. రెండవ అర్థం అబ్బా ఎంత బాగుందో అంటాం చూడండి. ఆనంద ప్రకటనకి కూడా అందో అనే పదాన్ని వాడతారు అని మనం ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఆళ్వార్ల యొక్క ఆనంద ప్రకటనగా ఈ అందో అనేటువంటి పదాన్ని వాడారు అన్నమాట. తళరందుం మురిందుం వరుతిరై, అది ఆ క్షీరాబ్దిలో ఉండేటువంటి అలలను వర్ణిస్తున్నారండి. ఆ అలలు గాలి కారణంగా ఒకసారి పెద్ద అల లేచి గాలి కొట్టేటప్పటికి మళ్ళీ కింద పడిపోతూ ఉండడం, మళ్ళీ అలలేస్తూ ఉండడం. నిజంగా సముద్రాన్ని చూస్తే సంసార సముద్రం అంటే ఏమిటో మనకి ప్రత్యక్షంగా చెప్తోందా అన్నట్లుగా ఉంటుంది. ఇందాక ఎవరో చెప్పారే సముద్రాన్ని చూపించారు అంటే, సముద్రం చూపించడం అని కాదు, జీవనయానం ఒక సముద్రం. ఆ అలలు అలా పడి అలా లేచినట్లుగానే మన జీవితంలో కూడా అనేక ఘట్టాలు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒక ఉత్తుంగ తరంగాలలో వస్తూ ఉంటాయి అనేటువంటిది. అలాంటి క్షీరాబ్దిలో పాయల్ తిరునడుకణ్ వళరందం, అందమైన నేత్రాలు అలా మూసుకొని పడుకుని ఉన్నట్టండి స్వామి. క్షీరాబ్ది శయనుణ్ణి వర్ణించారు ఇందులో. హరి ఉత్తం, మనలాగా బండ నిద్రపోవడం, ప్రపంచం తెలియకుండా నిద్రపోవడం కాదు. పడుకుని ఉంటాడు కానీ ఆయన యోగమాయావిష్టుడై ఉంటాడు. సృష్టి అంతా ఎలా చేయాలా ఆలోచిస్తూ ఉంటాడు. వయ్యం వియంగయం, ప్రళయకాలంలో ఈ లోకాలని తన బొజ్జలో పెట్టుకొని రక్షిస్తూ ఉంటాడు. మాల్వరయ్యై కిళరెందు మరి తరకేండి ఎడుతాన్, గోవర్ధనగిరిని ఎత్తిన ఘట్టాన్ని కూడా కృష్ణుణ్ణి వదిలిపెట్టి ఉండలేరండి నమ్మాళ్వారు. ఏదో రకంగా ఒక దివ్య చేష్టని ఆ పాసురంలోకి అలాగ తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు. అలాగ గోవర్ధనగిరిని ఒక గొడుగులాగా విస్తరింపచేసి అందరికీ సహాయపడినటువంటి స్వామి ముడిసూడు తుళాయ్, ఆయన కిరీటంలో పెట్టుకున్నటువంటి తులసి మాల అళయిందు ఉన్న, ఆ దాని మించి గాలి వస్తుంటే తులసి పరిమళాలు అలాగా చక్కగా వస్తున్నాయి అన్నమాట. పసితిరి తెన్నెల్, ఆ గాలి చూసారా నేనేం తీసుకొస్తున్నానో మీకోసం, స్వామి ధరించినటువంటి తులసి పరిమళాలని మోసుకొని వస్తున్నాను అన్నట్లుగా వచ్చి అలాగా తాకుతుంటే దక్షిణ గాలి అందో ఉలాగిండ్రదే. అబ్బా ఏం ఆనందంగా ఉందో ఈ చల్లటి గాలి అని. విరహావస్థలో ఉన్నప్పుడు ఇదే చల్లగాలి బాధ పెట్టింది అన్నారు. ఇప్పుడు ఒకసారి మనస్సు కలిసినటువంటి స్థితిలో ఊహలో ఆనందం కలిగి, ఆహా నీ దగ్గర నుంచి వచ్చేటువంటి తులసి పరిమళాలు ఎంత బాగున్నాయి. ఇది సఖీ వచనంగా కూడా చెప్పచ్చు, నాయక వచనంగా కూడా చెప్పచ్చు. ఎందువల్లంటే తులసి పరిమళం అలాగా ఒక్కసారి మనకి దగ్గరకు వచ్చింది. ఇది ఏం సూచన చేస్తుంది? తులసి వచ్చిందంటే పెరుమాళ్ళు వచ్చేస్తున్నారు అని ఒక సూచనగా మనదేమో ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాం అనుకోండి. ఒక వ్యక్తి వచ్చి ఇంత దాకా వచ్చారు అని చెప్తారనుకోండి, ఆహా అని ఒక ఆనందం కలిగినట్లుగా ఈ తులసి మాల పరిమళాలు మనకి అంత ఆనందాన్ని
కలిగిస్తున్నాయి అని నాయకి చెప్పినట్లు చెప్పుకోవచ్చు. నాయకుని యొక్క సంబంధమైనటువంటి వస్తువులు ఏవి కలిగినా కూడా, ఏవి దర్శించినా కూడా అంత ఆనందము కలుగుతుంది అని మనకి దౌత్యాలలో వాటిల్లో చెప్తారు, పాటల్లో రాస్తారు చూడండి. ఈ వైపు నేను, ఆ వైపు నీవు, నీలో ఇద్దరం ఉన్నాం చందమామ, మమ్మల్ని కలిపావా అని పాటలు లేవు. అలాగనమాట మన దృష్టి అలా ఉంది, ఆయన వైపు నుంచి వచ్చేది అలా ఉంది, రెండు అక్కడ కలుసుకున్నాయి అనేటువంటి మాట అనమాట. ఇందులో యోగ నిద్రలో ఉన్న పెరుమాళ్ళు అని ఉపయోగించారు. ఉరంగవాన్ పోర్ యోగ సైదా అని ఒక మాట, మనం నిద్రపోతున్నట్లుగా ఉండి యోగంలో ఉన్నటువంటి స్వామి. ఒకటి పడుకోవడంలో నిద్ర తామస నిద్ర కాదు, సృష్టి కార్యాల గురించిన ఆలోచన నిద్ర. రెండవది లోకాలన్నిటినీ తన కడుపులో పెట్టుకుని రక్షించేటువంటి స్థితి. మూడవది గోవర్ధన పర్వతాన్ని గొడుగ్గా ఎత్తి ఆ పైనుంచి గడ్డి అలా కిందకి రూఫ్ గార్డెన్ లాగా కిందకి పడుతుంటే కింద నుంచి మెడలు ఎత్తి ఆ గడ్డిని తింటున్న ఆవులు. ఒక అద్భుతమైనటువంటి ప్రాకృతిక రమణీయ దృశ్యం అన్నమాట. అది అసలు ఎలా ఉంటుంది చూడండి. కిందంతా ఆవులు ఉన్నాయి. మామూలుగా ఆవులు ఎప్పుడు మెడ కిందకి వంచి కింద గడ్డిని తింటుంటాయి. ఈయన గోవర్ధనం ఎత్తేటప్పటికి ఆ పండ్ల మీద నుంచి విడివిడిగా గడ్డి అంతా అలా కిందకి వేలాడుతారు. వేలాడేటప్పటికి ఓహో కిందే కాదు ఇక్కడ కూడా దొరుకుతుందని అలా మెడలెత్తి ఆ గడ్డిని తింటూ ఉన్నటువంటి ఆవులు. ఎంత అందమైన దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచారో చూడండి నమ్మాళ్ళ వాళ్ళు. అలాంటి ఆ స్వామి యొక్క కిరీటం నుంచి, పాదాల నుంచి, వక్షస్థలం నుంచి, ఆ తులసి మాలికల్లో నుంచి వచ్చేటువంటి అద్భుతమైన పరిమళ, ఆ శోభ నాకు ఎంతో దివ్యానందాన్ని, పిల్ల తెమ్మెర అనమాట. అది కూడా జడి గాలిగా వచ్చేసింది అనుకోండి, టపటపా కొట్టేస్తే తట్టుకోలేం. అలా వచ్చి పిల్ల తెమ్మెర ఒక తాకు. అది మనకి తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అదేంటి పెన్నా నదిని వర్ణిస్తూ ఆ గాలి ఎలా వచ్చిందో చెప్తాడు. ఎలా వచ్చిందట పద్యం కూడా ఎలా రాశారో చూడండి. ఉల్లలదలకా జలకణ, అలాగ ఉల్లలదలకా జలకిణ పల్లవిత కదంబవకుళ పరిమళ లహరి హల్లోహల మదబంభరమల్లధ్వనుల సెగవిసరి. అంటే ఓ గాలి అలా తాకి అలా తాకి అలా తాకి అన్నట్లుగా పదాలు కూడా ప్రయోగించడం అన్నమాట. అలా వచ్చి తగిలింది కండి ఇక్కడ ఈ తులసి యొక్క పరిమళము అని చెప్పి చెప్తారనమాట. అంటే దక్షిణ దిశ నుంచి వచ్చే గాలి ఎప్పుడు మందమారుతంగా వస్తుంది. ఓ ప్రళయ జంఝామారుతంగా వస్తే ఆనందం కలగదు, అలా తాకుతూ ఉంటుంది. సముద్ర తీరంలో నిలిస్తే చూడండి తుంపర్లు తుంపర్లలాగా గాలి వచ్చి తగులుతూ ఉంటుంది, ఒక దివ్యానందాన్ని కలిగిస్తుంది. అలాగే అందో అబ్బా ఎంత బాగుందో చెప్పలేం. నిన్నటితో తలుచుకొని మీరు ఇప్పుడు ఎంత ఎంత బాగుందో అని ఎలా అన్నారో అలాగనమాట. అబ్బా ఎంత బాగుందో. తిరు నెడుంకణ్ వళరంద మరి ఉత్తం. మనలాగా తమో నిద్ర కాదండి అయింది యోగ నిద్ర. కణ్వళరందం మరి ఉత్తం, కళ్ళు మూసుకున్నా అన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడు. అంటే యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి అనేటువంటి విషయాన్ని చెప్తూ, మరి ఇది కూడా ప్రకృతి వర్ణనేనండి, స్వాపదేశార్థం ఉందా ఇందులో అంటే చాలా మంచి స్వాపదేశార్థాన్ని చెప్తారు. భగవంతుడికి కారుణ్యం, ఐశ్వర్యం, సకల కళ్యాణ గుణత్వం అనేటువంటివన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ తలుచుకొని ఆళ్వార్ల హృదయము హాయిగా అనిపిస్తోంది. స్వామి నువ్వు వచ్చినా రాకపోయినా నీ కళ్యాణ గుణాలు తలుచుకునేటప్పటికీ నా మనసు ఆనంద పారవస్యాన్ని పొందుతోంది అనేటువంటి విషయాన్ని ఇందులో ఉన్నటువంటి స్వాపదేశ అర్థంగా చెప్తారు. మరి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో ప్రవేశిస్తే మనం 7వ పాసురంలో 5వ పది 4వ తిరువాయిమొഴി 7వ పాసురంలో ఉన్నాం. వ్యాఖ్యానం మధ్యలో ఆగాం కదా. ముందు 7వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. காப்பாரால் இவ்விடத்து கங்கு இருளின் துளியாய் செண்பாலது ஊழியாய்
செல்கின்ற கங்குல்வாய் தூப்பால வெண் செங்கு செக்கரத்தன் தோன்றானால் தீப்பால வல்வினை ஏன் దైవంగాళ్ ఎన్ సైగేనో. ఇందులో మనం ఏం చెప్పుకున్నాను నిన్న, భూమి మీద వాళ్ళకి చెప్పడం అయిందండి, ఇంకా దేవతలకు మొరపెట్టుకుంటున్నారు అని చెప్పుకున్నాం. ఏమండి మధ్యలో దేవతలకి చెప్పుకోవడం ఏమిటండి? ఈ భూమి మీద వాళ్ళందరూ ఏమయ్యారంటే, ఇది ఏమి తిరువాయిమడండి, ఊరెల్లాం తుంది, అంతా నిద్రపోయినటువంటి సమయం. ఎక్కడ వాళ్ళక్కడ నిద్రపోతూ ఉన్నారు. మరి మెలకువగా ఉన్న వాళ్ళు ఎవరా అని చూస్తే దేవతలు ఒక్కళ్ళే కనపడ్డారు. అందువల్ల వాళ్ళకి అనిమిషులు అని, వాళ్ళు నిద్రపోయే వాళ్ళేమో మరి, కానీ పాపం రెప్పలు లేవు వాళ్ళకి. లేకపోయేటప్పటికీ అలా చూస్తూ ఉంటారు. అలే ఓహో వీళ్ళు నా కోసమే మెలకువగా ఉన్నారు అనుకుంటోంది ఆళ్వారి నాయిక అనుకుని ఆయనకి చెప్తోంది అని ఆ వ్యాఖ్యానంలో ఉన్నాం కదా. అది 142వ పేజీలో కాకుత్సహ, అక్కడి నుంచి చెప్పుకోవాలి మనం. కాపారార్ పేరాలో 6th లైన్. காக்குச்சக இந்திராதிகள் விரோதிகளையும் போக்கும் குடியிலே பிறந்தவர் స్వకార్యத்தில் సోర నెత్పరో. కాకుత్సహ, రాముడైనా రాలేదు అన్నారు, రాముడు అనకుండా కాకుత్సహ అన్నారు. ఈ పిలుపులు సాభిప్రాయ విశేషణాలు అంటారు. అంటే ఓ రాఘవ అని పిలిచామనుకోండి, ఏమయ్యా మీ వంశంలో రఘు అంత గొప్పవాడివి కదా, ఆ గుణాలు ఒక్కటి రాలేదా అని అర్థంలో రాఘవ అని పిలుస్తారు. అలాగే కాకుత్సహ, కకుత్స చెప్పాం కదండి. ఇంద్రుడు వృషభ రూపాన్ని ధరిస్తే ఆ పురంజయుడు అనేటువంటి రాజు ఆ వృషభం మీద ఎక్కి రాక్షస సంహారం చేశాడు. కకుత్సము అంటే మూపురం, ఎద్దుకు మూపురం. ఆ మూపురం మీద ఎక్కాడు కాబట్టి కాకుత్సుడు అని పేరు వచ్చింది అంటామే. ఆ వంశంలో పుట్టినవాడు రామచంద్రుడు. అంటే దేవతలకి కూడా సహాయం చేయగలిగిన మహానుభావులు అవతరించిన వంశంలో పుట్టినవాడా, నేను కష్టంలో ఉంటే నీకు కనపడ్డం లేదా అని అడగడం అన్నమాట. అదే ఇంద్రాదిగల్ విరోధిగళయ్యం పోకం కుడియిలే పిరందవర్, అలాంటి వంశంలో పుట్టి స్వకార్యத்தில் నెర్పరో, నీ సొంత పనిని నిర్లక్ష్యం చేస్తావా అంటే నేను నీ వాణ్ణి కదా, నన్ను నువ్వు పట్టించుకోవా. తత్తస్య సదృశం భవేత్, చాలా అందమైనటువంటిది మనకి సీతామాత చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఏమనంది ఆవిడ? శరైస్తు సంకులం కృత్వా లంకాం పరబలార్దన మాం నయేద్యది కాకుస్తా తస్య సదృశం భవేత్. రామాయణంలో ఉన్నటువంటి చాలా చక్కటిది. సీతామాతనమ్మ నా వీపు మీద కూర్చో తీసుకెళ్ళిపోతాను అని అంటే, కాదు నాయన, అలా చేస్తే ఆయనకి నేను అప్రతిష్టను తెచ్చుకున్న దాన్ని అవుతాను. ఆయన రావాలి, తన బాణాలతోటి లంకానగరాన్ని అంతటిని నింపాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకువెళ్ళాలి. తత్తస్య సదృశం భవేత్, అది అతనికి తగినటువంటి పని అనేటివన్నీ చెప్పినట్లుగా పెరుమాళ్ తిరువడి పిరాటియై పెరుమాళ్ పాడేర ఇని ఎందరుల అమయ్యాదో ఎన్న రాక్షస సంకులయ్యాన ఇత్తై రామ శరసంకులయ్యాకి కాన్నాం పోవదు వేత్తం. ఆనాడు ఆవిడ అన్నటువంటి మాట ఏమిటండి, నువ్వు అవర్కు అనురూపమాన అత్తై చైదు పోగ కడవనాం, ఆయనకి తగినటువంటి పని మనం చెయ్యాలి. అంతలా ఆయనకి మనం చెడ్డ పేరు తెచ్చి పెట్టకూడదు. நம்முடைய அத்தாமை పరిహరిక్కాగా వర్కు నిరక్కేడా ఈడా నా అత్తై చెయ్యవో, ఆయనకు అప్రతిష్ఠ తెచ్చే పని చేస్తావా? నువ్వు నన్ను తీసుకెళ్ళిపోయావనుకో, ఓ రాక్షసుడు ఇటు తీసుకొచ్చాడు సీతమ్మని, ఓ కోతి అటు తీసుకుపోయింది అంటే ఇవి రెండు ఆయనకి చాలా చెడ్డ పేరే కదా నాయన. రామ మహిషి ఎవరు రాక్షసన్ పెరిక్క, రామ పత్నిని ఒక రాక్షసుడు విడదీసి పట్టుకుపోయాడు. అవళ సెపెత్తు పోనాళ్ళు ఎన్నుదల్, అప్పుడేమో ఒరు కురుంగుమిట్టదు. నెక్స్ట్ పేజీ 143 ఫస్ట్ లైన్. ఎన్నుదల్ సైగయ్యా విరదు, ఇప్పుడు ఇటు నుంచో కోతి తీసుకుపోయింది. అబ్బబ్బా ఎంత చెడ్డ పేరండి రాముడికి అది. అవర్ విల్వలిక్వసయ్యాంకాన్, అది అతని ధనుర్విద్యాత్వానికే అవమానం. అది చాలా చక్కటి మాట అండి. రాముడి యొక్క పరాక్రమానికే అది యొక్క
ధనుర్విద్యకే ఒక అవమానం. అంతటి మహావీరుడికి మనం అప్రతిష్ట తెచ్చి పెట్టకూడదు. అవరి వంశత్తుకు కొత్త అయ్యాంకాన్, ఆ వంశానికే తలవంపుల పని అది. అంటే ఆయన తెచ్చుకోలేకపోయాడండి, వీళ్ళిద్దరూ ఏదో సాయం చేసి తెచ్చి పడేశారు అన్న అర్థం వస్తుంది కదా. అవరి విషయத்தில் రావణం செய்தத்தை నాముం చెయ్యవో. రావణాసురుడు చేసిన తప్పుని మనము చేద్దామా అంటే ఏంటండి అర్థం? తీసుకెళ్ళిపోవడం, దూరం చెయ్యడము అని అర్థం. రావణాసురుడు చేసిన తప్పేమిటి? రాముడికి సీతను దూరం చేశాడు. అలాగా మనం భగవంతుడికి మన ఆత్మని దూరం చేస్తున్నాము అని అంత అర్థం. చాలా నంబిళ్ళయ్య గారు ఎంత బాగా చెప్పారు. రామధనత్తై అన్నది ఎన్నారోడు పర్గళిరే அவருடைய రక్షణத்தை తన తలయిలే ఏరిట్టుకొళ్ళం అవர்கள். అది ఆయన చెయ్యాల్సిన పని నేనేదో చేస్తానని నెత్తి మీద పెట్టుకోవడం తన సమర్థుడు కాదు. అయినా చేస్తానని ముందుకొచ్చి అడ్డుపడ్డం. ఏదేനും భయభేతుక్కడగుండానాலும் அஞ்சாதே இருக்கக்கட வைவள் பெரியா அத்தாமைக்கு అంజన పడిరే ఇవ్వాత్తై సొల్లెత్తు. చాలా చక్కటి వాక్యాలండి. మనకి ఏదైనా భయం ఉందనుకోండి, ఆ భయం పోగొట్టగలిగిన వాళ్ళు మన దగ్గర ఉంటే మనకు అసలు భయం వేయదు. ఎంత భయం కలిగించేదైనా సరే మనకేం పర్వాలేదు అనే ధైర్యం గనక ఒకళ్ళు ఇస్తే దాన్ని చూసి మనం భయపడము. దీనికి రామాయణంలోనే ఇంకో శ్లోకం ఇచ్చారండి. గజం వా వీక్ష సింహం వా వ్యాఘ్రం వా వనమాశ్రిత నాహారయతి సంత్రాసం రా బాహు రామస్య సంశ్రిత. సీతమ్మ వారు అడవులకు వెళుతోంది. వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడే చెప్పాడు రాముడు, అమ్మో అక్కడ పులులుంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, అది ఇది అని. అప్పుడు ఆవిడ ఏమంది? నీ చేయండ ఉండగా, నీ బాహుదండం ఉండగా నన్ను నాకేసవి కళ్ళెత్తి చూడలేవు. ఆ విశ్వాసంతో కదా ఆవిడ వచ్చింది. అందుకనే చెప్తున్నాడు, గజం వా అడవిలో ఉన్న ఏనుగలు కాని, సింహం వా సింహాలు కాని, వ్యాఘ్రం వా పులులు కాని, నాహారయతి సంత్రాసం బాహు రామస్య సంసరిత. రామ బాహువుని నమ్ముకొని ఉన్న నాకు ఏవి భయాన్ని పో. నాకేంటండి, మా రామచంద్రస్వామి హస్తం ఉంది, ఆయన వెనక నేను ఉంటాను, అన్నీ ఆయన చూసుకుంటాడు. నాకు లోకంలో భయాన్ని కలిగించేవి ఏవి నువ్వు దగ్గరుండగా భయాన్ని కలిగించవు అని స్వరూప ప్రయుక్తమాన స్త్రీత్వం పోయిత్. ఆ వీరుత్వం, స్త్రీత్వం, సహజంగా స్త్రీలు భయపడే భయం సీతమ్మ వారికి లేకుండా పోయింది. ఏ ధైర్యంతో? రామచంద్ర స్వామి యొక్క పరాక్రమాన్ని తలుచుకొని, భుజబలాన్ని తలుచుకొని. ఆనై తిరల్గల్ ఏనుగులు గాని, సింహ తిరల్గళ్ళ వల్ల విరేయుడు. ఏది ఏమి గుంపులుగా వచ్చినా నన్నేమీ చెయ్యలేవు. కాపారారివ్వడత్ రక్షమవై రక్షకని వన్యన తెళిందరిది ఇట్టు అమ్మ ಹೆಣ್ಣು అప్పుతట్టి ఇరిందవళిరే ఇప్పోదు. ఆవిడకిట సవాల్ చేయడం అంటారండి. అప్పు తట్టి ఇరిందవళిరే, తట్టి ఇరింద, అప్పు తట్టి ఇరిందవళిరే. మనం ఇలా తొడకొట్టి నాకేం పర్వాలేదని ప్రకటిస్తారు చూడండి, అలాగా ఒక్కొక్క చోట భుజాలు కొట్టి ఏయ్ మాకేమిటి అంటారు, భుజాస్పాలన అంటారు. అలాగా అంత ఆత్మ ధైర్యంతో సవాల్ చేసింది సీతమ్మ. నువ్వుండగా నాకేమిటయ్యా భయము, ఏమిటనుకుంటున్నావు, నీ గురించి నీకు తెలియదు అని అన్నట్లుగా. అలాంటి ఆవిడ ఇప్పుడు కాపారారింగిరారు. ఏమైపోయింది ఆ ధైర్యం అంతా ఆళ్వారి నాయకుకి? అంటే సీతమ్మ వారు ఆళ్వారి నాయకి ఒకటిలా మాట్లాడుతున్నారనమాట. అంటే ఆ ధైర్యం అంతా ఏమైపోయింది? కాపారారింగిరా పిరంద తామయ్యిన అతిశయం. అది ఆ దుఃఖం అలా అనిపిస్తోంది. సర్వరక్షకుడు వచ్చి రక్షించలేదు అంటే ఎందుకు వచ్చి ఉండడు అనే దుఃఖము అలా అనిపిస్తోంది. అవరుడయ్య సర్వరక్షకత్వమో రచ్చాయిరే ఇరుప్పదు. ఇక్కడ నంబిళ్ళయ్య గారు రాశారండి. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం, పాదం అండి, ఒక్క పాదం ఉంది ఇక్కడ. ఆయన యొక్క రక్షకత్వం ఒక అచ్చు అయింది అన్నారండి. అసలు ఏమిటి అనుకుంటాం, వ్యాఖ్యానం లేకపోతే అర్థం అవుతుంది.
ఆయన రక్షణ ఒక అచ్చుగా మారింది అన్నారండి. అంటే ఏంటంటే ప్రణవం ఉందా, అకార ఉకార మకారాలు ఉన్నాయా, అందులో ఆ ఉందా, ఆ అంటే అవరక్షణే అని అర్థం. అందులో మొదటి అక్షరం అయింది. ఎంత అద్భుతమైన వ్యాఖ్యానము. ఇరపదు ఇవర్ అల్లిలే, మరి జీవతత్వం హల్లులో పడింది వెళ్ళి. హల్లు ఏమిటండి? మకారం. మకారం అంటే ఆ ఊ మాలో అచ్చెళ్ళి ఆయన అర్థాన్ని చెప్తే అల్లెళ్ళి ఈవిడ అర్థాన్ని చెప్పింది. చాలా చమత్కారమైన వ్యాఖ్యానం, చాలా అద్భుతమైన వ్యాఖ్యానం. కిడంద నోపడగరారిరే అవనుండాయిరెక్క మొదలిలే. మొదలిలే అంటే మొదటక్షరములో ఉండగా. ఏమిటా మొదటక్షరం? ఆ. అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృత్. ఆ అంటే లోకాన్ని రక్షించేవాడు అని అర్థం. కాబట్టి రక్షణత్వం వెళ్ళి మొదటచ్చులో పడింది, జీవతత్వం వెళ్ళి హల్లులో పడింది అని సరదాగా చాలా చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. క్లేశమెల్ల ఇరేవరు వర్కం. ఈ ఊ ఏం చేస్తుంది? ఇద్దరిని కలుపుతుంది. ఉకారో అనన్యార్హం సంఘటయతి సంబంధము అనయోగో, వాళ్ళ యొక్క సంబంధాన్ని తెలియచేస్తుంది అనేటువంటిది. కంగెండ్రు ఎల్లయ్యాయ్. దట్టమైన రాత్రి, నిబిడమైన రాత్రి, కటిక చీకటి రాత్రి. ఎల్లయ్యాన విరిళ్ళెన్నుదల్, కాలమంతా ఒక చీకటి అయిపోయిందా అని. ఎందుకంటే చీకటి పొడుగ్గా సాగుతోంది కదా, మొత్తం అంతా చీకటి అయిపోయిందా అన్నట్టు. కంగెండ్రు మరుంగలై, మరుంగు ఎన్నమా పోలే కంగులై, కంగెండ్రు కురైత్ కిడక్కరదాయ్. కంగు కంగు అంటే సాంద్రత, దట్టముగా ఉండుట అనడానికి కంగని అంటారు. కంగుల్ ఇరుళ్ళు ఎన్నుదల్, ఆ కంగుల్ అనేది కంగుగా మారిందనమాట. కంగెండ్రు. ఇక్కడ గ్రామర్ పాయింట్ కూడా, తమిళ భాష తెలిసిన వాళ్ళ కోసం ఓ గ్రామర్ పాయింట్ కూడా చెప్పారు. మనకి తమిళ మీలో వచ్చిన వాళ్ళకి అర్థమవుతుందేమో, తెలుగు తమిళం రాని వాళ్ళ ఉంటాం చూడండి, వాళ్ళ కోసం ఎంత స్పష్టంగా చెప్పారు అంటే, అప్పోదు కంగుళ్వా ఎంగరువిడం దశరాత్రం సత్తరాత్రం నెన్ను 10 నాళ్ళు 7 నాళ్ళెళ్ళు కాల పరమాగిరవో పాది. ఏదో 10 రోజులండి, 7 రోజులండి అన్నట్లుగా ఈ చీకటి ఎంతకాలం అండి? యుగం. ఇప్పుడిప్పుడే అవదు. అలా చీకటి పోతూనే ఉందన్నమాట. నుంతుళియాయి, అసలే చీకటి అండి. మనం ఎక్కడికైనా వెళుతున్నాం అనుకోండి, దారిలో ఉన్నాం అనుకోండి, చిమ్మ చీకటి అయిపోయింది అనుకోండి, వర్షం మొదలైంది అనుకోండి, నాయనో ముందుకు ఎలా పెడతాం? ఎంత కార్లలో వెళ్ళినా ఏం వెళ్ళినా రోడ్డు కనపడకుండా వాన పడింది అనుకోండి, ఎటు వెళ్ళాలో ఏమిటో, అసలు ఎక్కడున్నామో. కొన్ని ప్రయాణాలు అలాంటి అనుభవాలు వస్తుంటాయి మనకి జీవితాలలో. అలాగా నంతుళియాయి తడి తైరుళం నేరియ తుళియమాయి, టప్ 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 నెమ్మదిగా చినుకులు పడ్డం మొదలు పెట్టాయి. అసలే చీకటి, పైన చెనుకులు, చేపాల ఇత్యాది మిక్క నడిమయ్యే స్వభావ నాగవుడైతాన కల్పమాయి కొండ సల్లిగర కంగుల్వాయ్. ఒక్క రాత్రి కల్పంగా మారింది. నిన్న శ్లోకంలో పాసురంలో చెప్పుకున్నాం కదా, కల్పంగా మారింది అంటే చాలా కాలం, ఎప్పటికీ గడవట్లేదు అని అర్థం. రాత్రి ఇడత్తు తమిళాసారియన్ என்று తమిళర్కు అగస్త్యనోపాధియా ఇరుప్పానురువన్. తమిళ భాషకి ఆచార్యుడు, ద్రవిడం అనే భాషకి మూల పురుషుడు అగస్త్య మహర్షి. ఆయన వల్లే ఈ భాష చాలా వ్యాపించింది. అందువల్ల ఆయన సెల్గిన్న నాగళత్తు ఎన్నో వ్యాఖ్యానం పండి వైతాన్, సెంగుల్, నాళ్, పగల్ ఇలా ఇన్ని అర్థాలు కూడా చెప్పుకోవచ్చు అని గ్రామటికల్ గా కూడా ఆ సెంగుల్, కంగుల్ అనే పదం ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని కూడా కొంచెం గ్రామర్ గా చెప్పారు. మనం అంత డీప్గా అందులోకి వెళ్ళట్లేదు. తర్వాత 144వ పేజీ. தூப்பால இத்தியாதி இருளை போக்கும் போதும் சந்திராதிச்சர்கள் சேர உதித்தா போல இருக்கிற దివ్యాయుధంగళై యుడయ్యవన్ వరిగిలన్. తర్వాత ఏంటండి, తాను
సూర్యుడు చంద్రుడు వచ్చినట్లుగా శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి స్వామి ఆ ఏకకాలంలో సూర్యుడు చంద్రుడు ఉంటే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో శంఖ చక్రాలు ధరించి స్వామి వస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన భావన. ఇది జరిగేది కాదు మామూలుగా. సూర్యుడు చంద్రుడు ఒక్కసారి ఉండదు, కానీ ఒక్కొక్కసారి ఉంటారు చూడండి. ఇంకా ఇటు సూర్య అస్తమయం అవ్వదు, అటు చంద్రోదయం అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం దర్శిస్తూ ఉంటాం. అలా పెరుమాళ్ళు శంఖాన్ని చక్రాన్ని పట్టుకొని ఉన్నటువంటి స్వామి. ఆయన రాలేదు. ఆయన వస్తాడేమో అని కూర్చుంటే ఆ వెలుగు వస్తుంది, చీకటి పోతుంది అని కాస్త ధైర్యం తెచ్చుకుందామంటే ఆయన కూడా రావడం లేదు. அந்த చంద్రాదిత్యர்கள் వేణుం ఇవ్వరుగళై పోక్కొంబోదు వాళ్ళిద్దరూ కనపడడం అటువంటిది జరగడం లేదు. ఆంగ తిగరి సుడరన్నం వెణ్సంగం వానిల్ పగరమది ఎన్నం ఎన్న 3 తిరువందాదిలో 3లో 67వ పాసురం అండి. అంటే సూర్యచంద్రులు వస్తే చీకట్లు పోతాయి అని మనకి పేయాళ్వార్లు చెప్పినట్లుగా పండే ఇవళ్ కై కళ్ళు వైతైరే ఇవైతాన్ ఇరుళోడియే సీరు పారి என்று పోక్కువాను వరువనం. ఈ చీకటిని పోగొట్టడమే ముఖ్యంగా గల సూర్యుడు. ఇరులోడే కణ్కలందనెందు పోక్కువానొరువన్. నువ్వు ఉంటే ఉండమ్మా, నీలో నేను ఉంటాను అని ఒదిగిపోయే చంద్రుడు. వాళ్ళిద్దరికీ చిన్న భేదం చక్కగా చెప్పాడు. నిన్ను పోగొడతా అంటూ వస్తాట సూర్యుడు, మన ఇద్దరం కలిసే ప్రయాణం చేద్దాంలే అంటాట చంద్రుడు. అలాగా వాళ్ళిద్దరూ కూడా ఆయిత్ తూప్పాల వెణ్సెంగు తూయిమయ్యే స్వభావమాగ ఉడైతయాన వెణ్సెంగు. శంఖానికి తూయి అంటే స్వచ్ఛత అండి. శంఖం స్వచ్ఛగా అంటే తెల్లని శంఖం మెరిసిపోతూ ఉంటుందని ఒక అర్థం. లోపల విశాలంగా ఉంటుంది అని ఒక అర్థం. అతు అనేదానికి లోపల విశాలం ఎందుకండి? ఎంత ఎక్కువ విశాలంగా ఉంటే అంత ఎక్కువ గాలి పట్టి అంత మంచి ధ్వని వస్తుంది. ఆ 2 అర్థాలు చెప్పారనమాట ఇక్కడ. అందుకే పాలెన్బదు ఎడమాయి ఇడం, లోపల ప్లేస్ ఎక్కువ ఉండి కురైవత్త విడత్తయుడ ఇత్తాయిరెక్కర, లోటు లేకుండా పరిపూర్ణమైన శబ్దం వచ్చేలాగా పెరుముయుక్కు ఎన్నక్కడ వదిలే పెద్ద ధ్వని చేస్తూ సుపుర్ణోదరుని శృత ధ్వని భారతంలో వస్తుందండి, ద్రోణ పర్వంలో. ఎన్నక్కడ వదిలే ఒక్కసారి అలాంటి శంఖాన్ని పూరించేటప్పటికి సఘోషోదాత్త రాష్ట్రాణం హృదయాన్ని వ్యాధారయతో, ఎంత శబ్దము, గుండెలు జల్లు మనిపించేంత శబ్దం శత్రువులకి. తూయిమయ్యాల్ కురై వరుతలై కట్టుమో ఎన్నెల్ అవని వద్దத்தில் தூயன் காணியங்கையாகிறது அதில் కురైవత్తిరెక్కరం ఎంగైరే. ఈ శంఖానికి ఏమీ లోటు లేదండి, పరిపూర్ణమైన ఖాళీ ఉంది లోపల. ఎంతగా పూరించగలిగితే అంత గాలిని నింపి పెద్ద ధ్వనిని బయటకు తీసుకురాగలిగినంత పరిపూర్ణత కలిగిన శంఖము అని అర్థం చెప్పుకోవాలి. లక్షణ ఈరెక్కరపడి అండ్రికే వెణ్సెంగు తెల్లటి శంఖం ఇత్తాలం తూయిమయ్యాలం వెడిపెన్ మిగది చొల్లిగరదాగోమాం. ఏమండి, అసలే తెల్ల శంఖం అన్నారు, మళ్ళీ ఇంకో విశేషణం. ఎందుకంటే 2 విశేషణాలు వేశారు అంటే చాలా తెల్లగా ఉంది అని చెప్పడం కోసం ఇలా 2 సార్లు వాడుతూ ఉంటారని చెప్పుకుంటున్నాం కదండి. తరచుగా 2 విశేషణాలు ఎందుకు వేస్తారంటే అది ఎక్కువగా అలా ఉంది అని చెప్పడానికి ఒకే దానికి 2 విశేషణాలు వేస్తారు. అప్పుడు పదాంతరం వ్యవధానత్తాలే అది తాను యుక్తమల్ల కొరతలేని స్థలం కలిగిన శంఖము అన్నారు. అంటే మంచి ధ్వని రావడానికి అవకాశమైనటువంటి శంఖము అన్నమాట. తీప్పాల వల్విన ఏన్ తీయ స్వభావత్తయుడైతాయి పెద్ద పేరాదపడిగా నవియ పాపత్తై పండినాన్. ఏమిటో అంత మనసున్నవాడున్నాడు, అంత ధైర్యాన్ని చెప్పే శంఖం ఉంది, అయినా నేను అది వినడానికి నోచుకొని పాపిష్టిదాన్ని అయ్యాను. అంటే ఆయన రావట్లేదు అని అర్థం అన్నమాట.
అన్నీ ఉండి కూడా నా దాకా రావట్లేదంటే ఇదంతా నేను చేసుకున్న పాపము అని. అదావదు రక్షణత్తిలే దీక్షిత్. ఆయనేమో నేను ఎవరి కష్టంలో ఉంటే వాళ్ళని రక్షిస్తాను, ఏ తద్మర తమ్మమా అన్నాయన. రక్షిక్కై కుప్రాప్తనాయ్. నేనేమో రక్షించు స్వామి రక్షించు స్వామి. అడిగేవాడున్నాడు, తీర్చేవాడున్నాడండి. అది కెన్న కరివిడిపిడి తెరెక్కరవనం కూడా ఉదవాదపడి జ్ఞాన పాపమరే. మరి నేనుండి ఆయనుండి రక్షించడానికి ఎక్కడ ఆగిపోతుందండి? మధ్యలో పాపాలు వచ్చి అడ్డుకుని, ఈ పాపాలు ఆయన్ని నా దగ్గర దాకా రానివ్వడం లేదు. దైవంగళం సైగను. దేవతలారా ఏమండి, లోకంలో వాళ్ళందరూ అయిపోయారా? ఇంకా దేవతల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళని ఎందుకండి పిలిచారు అంటే, ఇప్పోదు తాన్ దైవంగళాలు ఎన్సైగేను. దైవంగళోడి ఇవడుక్కువరు సామ్యముండు. ఎందుకు దేవతలతో చెప్పిందంటేనండి, మూడు విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఈవిడికి నిద్ర రావట్లేదు, వాళ్ళకి నిద్ర లేదు. నెంబర్ 1, అనిమిషర్ రెప్పపాటు లేనివారు. అవరిగల్ పిరప్పే అనిమిషర్. ముందే వాళ్ళకి నిద్ర లేదు. ఇవాళ తానే ఉండో కంగళ తుంజదల్ ఎనిరక్కం. ఈవిడికేమో కంటి మీద నిద్ర లేదు. అంటే రెప్ప ఉన్నా లాభం లేదు, ఈవిడికి రెప్ప లేకపోయినా నిద్ర లేదు. వాళ్ళకి మన ఇద్దరం ఇప్పుడు ఒకే స్థితిలో ఉన్నాము అండమన్నమాట. ఇప్పుడు తానిరుడు కంజి మురంగాళ్ళే. తానికి ఈవిడ బాధతో నిద్రపోవట్లేదు, వాళ్ళకి నిద్ర అనేది లేక నిద్రపోవట్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళతో చెప్పుకుంటే బాగుంటుంది అని ఒక అర్థం. అది నెంబర్ 1. தந்தசையை கண்டத்துக்கு அவர்கள் உறங்காதே இருக்கிறார்களாக கொண்டு அவர்களை தஞ்சமாக நினைத்து கேட்கிறாள். ఈవిడ ఇంకో అర్థం చెప్పుకుంటారు. పాపం నా కోసమని వాళ్ళు కంటి మీద నిద్ర లేకుండా కూర్చున్నారు. అది వాళ్ళకి సహజం. కానీ ఈవిడ ఉద్దేశం అనమాట, నన్ను చూసి బాధపడేవాడు ఒక్కడైనా ఉన్నాడు, అందుకని వాళ్ళతో చెప్పుకుందాము. సిరై ఉరవు పోలే. నెక్స్ట్ పేజీ 145. సిరై ఉరవు పోలే. భలే చిన్న మాట అనేశారు, ఎంత చక్కటి సందర్భంగా చెప్తారు. చెరలో స్నేహం లాగా అన్నారు. జైల్లో స్నేహం ఏమిటండి? ఒకడేదో చెడ్డ పని చేసి వచ్చాడు, ఇంకో చెడ్డ పని చేసి ఇంకోటి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చెరసాలలో ఫ్రెండ్స్ అయ్యారు. ఒరే నీకు శిక్షే నాకు శిక్షే. అలా ఇక్కడ వీళ్ళిద్దరికీ శిక్ష ఏంటి? నిద్ర లేకపోవడం అనే శిక్ష చెరసాల స్నేహంలా ఉంది. అసలు అది తోచడం. చెరలో స్నేహంలాగా అని ఉపమానం చెప్పాలి అని ఎవరికైనా తోస్తుందా? అంటే అసలు సంబంధం లేదు. వాడికి వీడికి, ఆ జైల్లో పడ్డ వాడికి ఇద్దరికి ఏ సంబంధం లేదు. అలాగే ఆళ్వార్ నాయకికి దేవతలకి ఏం సంబంధం లేదు. కానీ నిద్ర లేకపోవడము అనేటువంటి శిక్ష ఇక్కడ కామన్ గా ఉంది, అక్కడ శిక్ష అనేటువంటిది కామన్ గా ఉంది. అందుకోసం ఆ పదం తోలిమారం కూడా వరంగా నిర్కచ్చయిదే. ఎంత డీరెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా అది కూడా నిద్రపోతాను. అవరి గడువురంగా దిరెక్కయ్యాలే. పాపం ఆ దేవతలు నిద్రపోకుండా నా కోసం ఎలా ఉన్నారో అనుకుంటోందిట పరాంకుశ నాయకి. వాళ్ళ స్థితిని తనకి ఒక ప్లస్ పాయింట్ గా అన్వయించుకోవడం అన్నమాట. అది ఒకటి. அவர்களில் காட்டும் இவர்களை అన్నయ్య ఉరవాక నినైతు చొల్లుகிறாள். మూడోది, వాళ్ళని ఆత్మీయులుగా భావించి చెప్పుకుంటున్నారు. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు మనకి చాలా దగ్గర వాళ్ళు, అందరి దగ్గర అందరూ ఏడవరండి. ఆత్మీయులు కనిపిస్తేనే మనసులో బాధని పైకి చెప్పుకుంటారు. అలాగా ఆత్మీయంగా కనపడేటప్పటికి ఒక్కసారి చెప్పుకున్నారనైనా అనుకోవచ్చు. ஆயமலரும் துஞ்சலும் என்று தாய்மாரோட கவிடுக்கடவெதிரே தேவதைகளும் ஆர்த்திமிக்கால் அம்மேன் என் செய்வேன் ఎన్నా పోలే ఇరుక్కరదు కాను. అమ్మా ఏం చేయమంటావే అని తల్లితో చెప్పుకున్నట్లుగా దేవతలతోటి ఆత్మీయంగా తలచుకొని చెప్పుకున్నారు అనేటువంటి ఒక విశేష అర్థాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. పాసురంలో సారాంశార్థం ఏమిటండి? దేవతలతో మొరపెట్టుకొనుట. ఆ దేవతలతో మొరపెట్టుకోవడానికి కారణం ఏమిటండి?
చీకటి ఒక యుగముగా మారుట. ఆ చీకటికి ఎవరు సహకరించారండి? చినుకులు కూడా సహకరించాయి, బాధని ఇంకా పెంచడానికి సహకరించాయి. ఎందువల్లండి ఇంత బాధ? శంఖచక్రధారి రాలేదు. ఆయనే వస్తే ఈ చీకట్లు ఇవన్నీ పరుగులు పెట్టేవి కదా. కాబట్టి ఆయన రక్షిస్తాననేవాడు, నేను రక్షింపబడేదాన్ని. ఇద్దరం ఉన్నా కూడా ఒక చోటికి చేరలేకపోతున్నామంటే పాపాలన్నీ మధ్యలో అడ్డుపడుతున్నాయి. ఓ దేవతలారా, చూసారా ఎంత ఘోరం జరుగుతోందో అని దేవతలకి మొరపెట్టుకున్నారు 7వ పాసురంలో. కప్పారార్ ఇంవిడత్ கங்கிருளென்னுள் துளியாய் சேம்பாலதூழியாய் செல்கின்ற கங்குள்வாய் தூப்பாலவெண் செங்கு செக்கரத்தன் தோன்றானால் தெய்ப்பாலவல் வினையே தெய்வங்கள் என் செய்கேனோ. 8వ பாசனம். தெய்வங்கள் என் செய்கேன் ஓரிரவு 7 ஊழியாய் மெய் வந்து நின்று எனதாவி மெலிவிக்கும் கைவந்த செக்கரத்து என் கண்ணனும் வாரானால் தை வந்த தன் தென்றல் வெம் సుడరిల్ తాన్ అడుమే. ఈ దుఃఖం దేవతలతోటి చెప్పుకుంటూ చెప్పుకుంటూ దైవంగాళ్యం సేగే. ప్రతిపదార్థం. ఓ దేవతలారా, ఏం చేయమంటారు? ఓరిరవు ఏజోజియాయ్. ఇందాక పాసురంలో ఒక రాత్రి ఒక యుగమైంది. పాసురం దాటేటప్పటికి 7 యుగాలు అయిపోయి, అంటే బాధ ఎక్కువైపోయింది అని చెప్పడం అన్నమాట. ఆ తలపులో తీవ్రత ఎక్కువైపోయింది అని చెప్పడం అన్నమాట. 7 కల్పాలైపోయి మే వంద నిన్ను అది అనుకుంటుంది. వాడు ఏమైనా సరే ఈ ఆళ్వార్ నాయకుని బాధ పెట్టాలి అని ఒక శపథం చేసుకుని నా మీదకు వస్తోంది. అది ఎనదావి మెలివిక్కుం, నా ఆత్మని బాధ పెట్టేస్తోంది. ఇంత బాధపడుతుంటే కైవంద చక్రం కన్నను వారాన్, చేతిలో చక్రం పెట్టి కూర్చున్నాడండి. ఎందుకు? అవసరమైనప్పుడు రానప్పుడు ఓహో చక్రం తిప్పుకుంటూ తిప్పుకుంటూ గొప్పగా తాను లోకానికి కనపడుతూ ఉండాడు. అంతేకాదు, తైవంద తన్వెంతెన్నెల్, హేమంత ఋతువులో మాసం కదండి తై, పుష్యమాసం. ఈ పుష్యమాసంలో చల్లగాలి, మనకి చలి పెరుగుతోంది కదా, ఇప్పుడిప్పుడు మనం కూడా అనుభవంలో ఉన్నాం కదా. అలాగ చలి పెరుగుతూ పెడుతూ ఉంటుంది కదా. ఇలాంటి చల్లగాలి వచ్చేటువంటి ఈ మలయ మారుతం, ఇది పేరుకు మలయ మారుతం, చల్లగాలి. కానీ వెం సుడరిల్, అగ్నిలా బాధ పెట్టదు, మంట పెట్టేస్తుంది. పేరుకేమో చల్లగాలి, బాధ ఏమో మంటలాగా అగ్నిలా ఉంది. అడుగుమే ఎంత బాధ పెట్టేస్తుందో. ఇందులో ఏం చెప్పారు? ఒక రాత్రి, ఇందాకటి దాకా ఒక కల్పంగా ఉన్న రాత్రి ఇప్పుడు 7 కల్పాలు అయిపోయింది. అంత పెద్దది అయిపోయింది. చల్లగాలి నిప్పులా మారిపోయింది. చలి కొరికేస్తోంది అన్న మాట వినుంటారు మీరు. చలి కొరికేస్తోంది అని. చల్లటి నీళ్ళలో ఒకసారి దిగామనుకోండి ఒళ్ళంతా ఇల్లా అయిపోతుంది. అది కొరికేయడం అంటారు. తీవ్రమైన చలి అన్నమాట. అది నిప్పులా బాధ పెడుతోంది అనడానికి ఉదాహరణ. అలాగ చల్లగాలి నిప్పులా బాధ పెడుతోంది. ఇలాంటి సమయంలో కూడా ఆయన గారు రాడు, నన్ను రక్షించడు. ఏం చెప్పుకోమంటారు నా బాధ అంటున్నారు ఆళ్వార్ నాయిక. 8వ పార్ట్ 146వ పేజీ అండి. ఏకరాత్రి అనేక యుగమాయి మిగ ఉన్నలియా నిండ్రదు. అది ఒకే రాత్రి కానీ 7 యుగాలుగా అయిపోతుంది. ఎంబెరుమానం వరిగిరలను, ఆ మహానుభావుడు కూడా రాలేదు. అదుక్కు మేలే పైగా తెండలం నలియా నిన్నదెంగిర, చల్లగాలి కూడా బాధిస్తోంది. సారాంశాన్ని అంతటిని ఈ అవతారిక వాక్యంలో చూడండి. అలాగ సారాంశంగా అలా దింపేశారనమాట. 3 మాటలు. ఒక రాత్రి యుగాలవుతోంది, ఆ మహానుభావుడు రాలేదు, చల్లగాలి బాధ పెడుతుంది. ఈ 3టికి ఇంత వ్యాఖ్యానం తర్వాత ఇస్తారనమాట. ఒక్కొక్క దాన్నే పెంచుకుంటాం. దైవంగళాలను సైగే
மொத்து முரங்காதிருப்பாருண்டாடுகிறே அவர்களై பார்த்து சொல்லுவது. అన్ని వైపులో చూస్తే అందరూ ఏకనిద్ర. ఈ అనిమిషులు మాత్రం మెళుకుగా ఉన్నారు. అందుకోసం వాళ్ళతో మొదలు పెట్టుకున్నారు. ఓరిరవే ఊజియాయి ఒక్క రాత్రి కల్పమై కీజ్. కీజ్ అంటే ఇందాక 7లో చెప్పుకున్న పాసురంలో ఒక రాత్రి ఒక యుగం. ఇప్పుడేమైందండి? పెన్రవిడం రాత్రిమాయి నిన్ను నలిందే నంబడి ఇది అనేక కల్పమాయి నలియా నిన్రదు. ఆ ఒక్కటి 7 రెట్లు పెరిగిపోయిందండి. 1:7 అయిపోయింది. ఈ పాసురంలోకి వచ్చేటప్పటికి బాధ పెరిగిపోయిందనమాట. ఇక్కడ సౌబరి భోగత్తు కనేకం వడివి కొండ పోలే ఇది బాయికై కనేకం వడివి కొండ నిన్రదు. చాలా సరదాగా చెప్తారనిపిస్తుంది ఈ వ్యాఖ్యానాలు. మనకి చరిత్రలో సౌబరి అనేటువంటి ఒక మహాముని ఉన్నాడండి. చాలాసార్లు చెప్పుకున్నాం మనం కూడా. జలమధ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే అతని చుట్టూ చేప తన సంసారంతో తిరుగుతూ ఉంటే కాసేపు దృష్టి దాని మీదకు వెళ్ళి ఆహా నేను కూడా సంసార భోగాలు అనుభవించాలి అని కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టేటప్పటికి తపస్సు అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాడు. మాంధాతాని చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కథ చెప్పుకున్నాం కదండి. ఆయన యవనాసుడి యొక్క పుత్రుడు రాణి గారికి ఇవ్వవలసినటువంటి మంత్ర జలాన్ని తాగేటప్పటికి ఆయనకు కొడుకు పుట్టాడు అని. ఏం తాగాలి పిల్లాడు ఏం చేస్తాడు అంటే ఇంద్రుడు వచ్చి బొటనవేలు ఆ పిల్లాడి నోట్లో పెట్టి మాందాస్యతే నన్ను ఆహారంగా తీసుకుంటాడు అన్నాడు. కాబట్టి ఆయనకు మాంధాత అని పేరు వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆయనకి 50 మంది కూతుళ్ళు ఉన్నారు. ఆ రాజు దగ్గరికి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఈ సౌబరి. వెళ్ళి అంతవరకు తపస్సు చేసుకొని చిట్టు శల్యల్లా అయిపోయి గడ్డాలు మీసాలు జుట్టు ముడి భయంకరంగా ఉన్నాడు. మహర్షులు ఎలా ఉంటారండి. ఆయన వెళ్ళి మీ అమ్మాయిని నాకే పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయ్య బాబాయ్ నాకే భయం వేస్తాను నేను చూస్తుంటే. ఆడపిల్లలు ఎక్కడ చేసుకుంటారయ్యా పెళ్ళి, అందువల్ల మా వాళ్ళు ఎవరు చేసుకోరు అని. కాదు నువ్వు మీ అమ్మాయిని ఇవ్వాల్సిందే. అయితే ఓ పని చేయి, అతనికి 50 మంది కూతుళ్ళు, మా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఎవరైనా చేసుకుంటానట్టే చేసుకోవాలి. వెళ్ళాడండి. ఆ వెళ్ళేటప్పటికి తపశ్శక్తి చేత నవమన్మథ రూపంలో వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి 50 మంది మేము చేసుకుంటామన్నారు. ఒకళ్ళు కాదు. ఓరి నాయనో 50 మంది చేసుకుంటే ఎలాగానే అప్పుడు తపశ్శక్తి చేత 50 సౌబరులుగా దివ్య దేహాన్ని ధరించాడు. ధరిస్తే అప్పుడు ఆ చక్రవర్తి ఆనందించి 50 క్వార్టర్స్ కట్టించేశాడు అందరికీ అన్నమాట. సౌబరి క్వార్టర్స్ అని వరుసగా 50 రూపాయలతోటి 50 మంది అమ్మాయిలతోటి కొంతకాలాన్ని గడిపాడు అని చెప్పి ఆ మహర్షి యొక్క చరిత్ర చెప్తుంది. ఇక్కడ నంబిళ్ళయ్య గారి చమత్కారం సౌబరి ఏకరూపంలో 50 మందితో ఆనందాన్ని పొందినట్లు. ఏమైందండి? ఇది బాధికై కనేకం వడివు కొళ్ళా నిన్రదు. ఈ చీకటి కూడా 50 రూపాయలు ఎత్తి నన్ను చంపేస్తోంది. దానికి అది ముడిపెట్టారండి. అసలు ఆ కనెక్టివిటీ మనకి అందదు. మామూలుగా సామాన్యులకైతే దేనికి దానికి ఒక వాక్యంలోకి తీసుకురాగలగడం అనేది ఉండదు. అలాంటిది ఆయన భోగానుభవం పొందినట్లు చీకటి నన్ను భోగానుభవం పొందాలనుకుంటోంది. ఏం చెయ్యాలి? చాలా రూపాలు ఎత్తాలి. మొదటి చీకటి అయిపోతా, అది ఒక రోజుగా ఉంటా, అది ఒక యుగంగా మారుతా, అది 7 యుగాలుగా మారుతా, దానికి తోడు వర్షం తీసుకొని వస్తా. ఎన్ని లక్షణాలు! ఇన్ని రూపాలు ఎత్తేసి ఈ చీకటి బాధిస్తోంది అని చెప్పడం అన్నమాట. చాలా నిజంగా నంబిళ్ళయ్య గారికి ఎంత రుణపడి ఉంటామో ఇలాంటి వ్యాఖ్యానాలు అందించినందుకు. సౌబరి భోగత్తు కనేకం వడివు కొండా పోలే ఇది బాధికై కనేకం వడివు కొళ్ళా నిండదు మెయ్ వంద నిన్నో రావణన్నిడం పార్తు వందా పోలే విరహది సయ్యల్లరిందు నలియా నిండదు. రామాయణంలోకి వచ్చారు మళ్ళీ. రావణాసురుడు సమయం చూసుకొని సన్యాసి వేషం వేసుకొని సీతను అపహరించుకుపోయినట్లుగా ఈ చీకటి సమయం చూసుకుంది. ఆళ్వార్ నాయక ఒంటరిగా ఉంది.
అసలే చీకటిలో నేను తీసుకెళ్ళిపోతే ఎవరికీ తెలియదు అని విరహ దశ ఎరిందు నేను ఆయనకు దూరంగా ఉన్న దశను తెలుసుకొని నలియా నిండ్రదు గొడుపుగా నన్ను పట్టేసిందండి. సీతమ్మని రావణుడు పట్టుకుపోయినట్లుగా ఈ చీకటి నన్ను పట్టుకుపోతోంది, బాధ పెడతాను. ఎనదావిమల విక్కుం పోన వీరే మేళక్క కొడుతు నలువైతాయిత్ சென்றத்தது என்னும்படி இருக்கிற என்னுடையாவையை உண்டாக்கிலியா நின்றது மோர்ப்பு ஜொம்பு கொடுத்து தேத்தி విలువ కంగట్టి నల్వారే పోలే. భలే చెప్పారండి. ఇక్కడ ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలండి. ఇది మనకి జైళ్లలో అక్కడ కూడా శిక్షా స్మృతిలో కనపడుతూ ఉంటాడు. కానీ వాడు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే జైలు శిక్ష కదండి. అందువల్ల మన వాళ్ళందరూ ఏం చేస్తారు, జైల్లో పెట్టగానే నాకేదో వచ్చేసిందంట అనేసి డాక్టర్ని పిలిపించేసుకుని ట్రీట్మెంట్ చేసి అందులో కొంతకాలం గడిపేయచ్చు అని రాజకీయ నాయకుల్ని మనం చూస్తుంటాం కదండి. అలాగట ఇక్కట ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే వాడు ఆరోగ్యంగా లేడనుకోండి, వాడికి మోర్ కుజుంబు కొడుతూ తేత్తు విడినం కట్టినది వారైపోలే. బాగా చక్కగా అడిగిన మజ్జిగ అన్నాలో ఏవో పెట్టి బలం వచ్చిన తర్వాత ఇంకా నేను 50 దెబ్బలు కొట్టాలి అని అప్పుడు కొడతారట. బలం వచ్చాక కొడతారట. ఇది శిక్షా స్మృతిలో ఉంది మనకి. ఎందుకంటే రోగిష్టి వాడిని పనిష్ చేయరు, ఆరోగ్యం తెప్పించి మరీ కొడతారు. అది ఒక పద్ధతి. దాన్ని ఇక్కడ అప్లై చేశారు ఈయన. ఎలాగంటే పోయినవరి మేళ కొడుతు నలవత్తాయిత్తు, ఏ ప్రాణం ఇలారా ఇలారా వెనక్కి రా అని దాన్ని పిలుస్తారట. சென்றத்தது என்னும்படி இருக்கிற என்னுடைய யாவையை உண்டாக்கின నలియా నిండ్రదు. ఆహా, మళ్ళీ పిలిచి ఇప్పుడు చెప్పు ఏమిటంటావు అని పట్టి పట్టి కొట్టినట్టు, పిలిచి పిలిచి కొట్టినట్టు, అస్వస్థులకి స్వాస్థ్యం కలిగించి మళ్ళీ పనిష్మెంట్ రిపీట్ చేసినట్టు ఇన్ని ఉదాహరణలు ఇచ్చారండి. కానీ ఇది ఇలాగే ఉంది. నిజంగానే మన శిక్షాస్మృతిలో కూడా పోతాడు అంటే వాడికి వెంటనే ముందు ఆరోగ్యాన్ని కల్పించాలి. మనకి దొంగలకి ఉరిశిక్ష వేసే వాళ్ళకు కూడా చూడండి, వాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా చూసి ఉరిశిక్ష వేస్తారట. ముందంతా ట్రీట్మెంట్ చేయించి ఉరిశిక్ష వేస్తారట. అంటే బాధ పెట్టడానికి కూడా ఆరోగ్యంగా ఉండి బాధపడాలి. అనారోగ్యంలో ఆరోగ్యం బాధ కొట్టుకుపోతుందిలే అనడానికి వీలుండదు. మంచి స్వాస్థ్యాన్ని పొంది అప్పుడు ఆ బాధని పరిపూర్ణంగా అనుభవిస్తేనే ఆ పనిష్మెంట్కి ఒక సార్థక్యత వస్తుంది అన్నట్లుగా నన్ను పిలిచి పిలిచి అసలే విరహ వ్యధలో ఉంటే, అసలే రాలేడన్న బాధలో ఉంటే, ఇదిగో నేను వస్తున్నాన్ని జాయిన్ అయ్యి చీకటి గారు ఆవిడొచ్చి పైగా వెంటనే పరికరాలు తెచ్చుకున్నట్లుగా చినుకుల్ని కూడా తెచ్చుకుని అందరూ కలిసి నా మీద విరుచుకు పడుతున్నారు. కైవంద చక్కరత్తు వ్యసనత్తై పరేకరెక్కు పరికరమిల్లామల్ తాను ఇరుక్కురాను. ఏమండి, నా బాధ పోగొట్టడానికి ఆయన దగ్గర ఏమీ సాధనాలు లేవనుకుంటున్నారా? కైవంద చక్కర చేతిలో ఓడి తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు రక్షిస్తారు రక్షిస్తారు రక్షిస్తాను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. పరికరాలు లేక కాదు. అజయ్యా తిరుక్కచ్చేదయం నిனைவருந்த கையிலே வந்திருக்கும் திருவாழியை உடையவன். ఒకవేళ ఈయన వదిలిపెడదామన్నా శత్రువులు నేను వదిలిపెట్టను అని చాటుతున్నట్లుగా తిరిగే చక్రం చేతిలో ఉన్నాయనండి. అరవిధేయమాన పరికరత్తై ఉడయ్యవన్ అన్నపడి పూర్తిగా విధేయురాల చక్రం. స్వామి వెళ్ళమంటావా? రెడీ, వెళ్ళిపోతుంది. ఆ సంకల్పాన్ని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటి చక్రం ఉన్నటువంటి ఆయనని భావజ్ఞమాయి కార్యం సయ్యం పరికరత్తై ఉడయ్యవన్. ఇక్కడ రామాయణంలో చిన్న పదాన్ని తీసుకుని ఎంత అద్భుత వ్యాఖ్యానాన్ని ఇచ్చారో. ఇంకా టైం ఉంది కాబట్టి 6 నిమిషాలు సరిపోతుంది ఇందులో. ఇక్కడ మనకి రామాయణంలో రామచంద్రుడు లక్ష్మణ స్వామి యొక్క సోదర ప్రేమని చెప్తున్నారండి. నిజంగా సోదర ప్రేమ అంటే రామాయణమే కదా. అది ఒక మాట అన్నారు. ఏమిటి అని అంటే, ఒక పర్ణశాల నిర్మించమని చెప్పాడు ఆయన. చెప్తే లక్ష్మణ స్వామి అన్న ఎక్కడ బాగుంటుందో అక్కడ చూసి నిర్మించు లక్ష్మణ అన్నాడు.
ఆ విల్లు అవి పక్కన పెట్టేసి రెండు కాళ్ళు పట్టుకున్నాడు. బాబోయ్, నేను స్వతంత్రుణ్ణి కాదు, పరవానస్మై కాకుచ్చా అన్నయ్య, నువ్వు చెప్తే చేసేవాడినే గాని నేను స్వతంత్రించి చేసేవాడిని కాదు. ఇక్కడ చెయ్యి అని నువ్వు చెప్పు, అక్కడ నేను కడతాను అన్నాడు. సరే కట్టేశాడు. ఆ కట్టేసినప్పుడు ఆ పర్ణశాలను చూసిన తరువాత రామచంద్ర స్వామి అన్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకం అండి. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మ న సంవృత్త పితా మమ. ఎంత బాగుంటుందో అర్థం. లక్ష్మణ, ఆయనకి 3 విశేషణాలు వేశారండి. ఒకటి భావజ్ఞేన, నీకు నా మనస్సు తెలుసు. 2 కృతజ్ఞేన, నువ్వు నా పట్ల కృతజ్ఞుడివి. 3 ధర్మజ్ఞేన, నువ్వు ధర్మం తెలిసినటువంటి వాడివి. ఈ 3 వల్ల నువ్వు నా తండ్రి గారు ఉన్నారే, ఇది జాగ్రత్తగా గమనించండి, నా తండ్రి గారు ఉన్నారే, నిన్ను పుత్రుడిగా పొంది ధన్యుడయ్యాడు అంటున్నవాడు రాముడని. నేను పుత్రుణ్ణి, నా వల్ల మా నాన్న ధన్యుడయ్యాడు అందల్లా. లక్ష్మణ, నిన్ను పుత్రుడిగా పొంది నాన్న ధన్యుడయ్యాడు. అది అందులో నిజంగా గోవిందరాజీయం ఆ వ్యాఖ్య ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. ఈ లైన్స్ చెప్పుకుంటూ చెప్పేసుకుందాం, లేకపోతే 2 సార్లు అవుతుంది. మరి భావజ్ఞేన శ్రీ పర్ణశాలై శమకొంబోదు ఇళై పెరుమాళ్. ఆ పర్ణశాలని మంచి అద్భుతంగా కట్టేశాడండి. అదిట ఎలా ఉందిట, ఋషిగళు కోలక్కం కొడుత్తిరి కుడంబడ పండి పండి పడియం. ముందేమో పెద్ద హాల్ ఒకటి కట్టాడండి. ఋషులందరూ వస్తే రామచంద్ర స్వామితోటి మీటింగ్ సభ పెట్టుకోవడానికి ఒక అద్భుతమైన మీటింగ్ హాల్ ఒకటి కట్టాడు అనమాట. అగ్నిశాలై సమక్కం ఎడమం, నిత్యాగ్నిహోత్తరం చేయడానికి వేదికలతో దానితో ఒక అద్భుతమైనటువంటి శాల కట్టాడు. ఇవై ఇరే పెరుమాళ్ అరడి చేయవదు. ఉంటే చాలయ్యా అన్నట్టండి రామచంద్ర స్వామి. ఇక్కడ మనం వినాల్సింది ఏంటి, యజ్ఞ వేదిక కోసం ఒక గది కట్టు, ఋషులందరూ వాళ్ళు వస్తే వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడం కోసం ఒక గది కట్టు అన్నట్టండి. అంతే అన్నాడు గాని பிராட்டியின் நாமும் ఏకాంతమా వేరుకం బడిగల్ ఇవరుడంతా మరుళి చెయ్యారే, మరి నేను మీ వదిన ఉండడానికి ఓ గది కట్టవయ్యా అనలేదు. తనకు కావలసినవేవో 2 చెప్పాడు. ఒకటి వైదికమైనటువంటి ప్రక్రియకి హాలు, 2వది మహర్షులను సందర్శించి మాట్లాడుకునేటువంటి హాలు ఉంటే చాలు అన్నట్ట. అంతేగాని నాకు స్పెషల్ రూమ్ కావాలి అని ఆ మాటను అనలేదు రామచంద్ర స్వామి. అవయ్యడయ్య కరుత్తరిందు, ఇంకా అది చెప్పక్కర్లేటండి. ఎందువల్ల, ఈయన లక్ష్మణుడు కాబట్టి అన్నారు. అంటే మందబుద్ధులు ఉంటారు, ఏం చేయమంటే అదే చేస్తారు, వచ్చి కూర్చుంటారు. ఆయన అలాంటి వాడు కాదండి. అందుకని అవర్ తూతుసై కంగళ్ కొండొండ్రు పేసినాల్ ఇవరం సెవి కండాగ కేట్టొచ్చమై కొత్తుమ్మిత్తనై. ఇది అండర్లైన్ చేసుకోవాలండి. అద్భుతమైన నంబిళ్ళ వ్యాఖ్య ఏమిటి అంటే, ఈ వాక్యం చెప్తే చాలండి మొత్తం తిరువాయిమతిలో. ఎందువల్లంటే ఆయనవి రామచంద్రుడివి తూదుసై కంగళ్, కళ్ళతోటే మాట్లాడతాటండి రామచంద్ర స్వామి. ఆలు కట్టు, ఋషులు రావడానికి ఒకటి కట్టు అన్నట్టు చూసేటండి. చూస్తే ఏమైందంటే విశేష వాక్యంలో ఇవరం సెవి కన్నాగట్టెట్టుచ్చమై కుమెత్తనై, ఇదండి ప్రాణమైన పదం. ఈయనకి చెవులు కళ్ళు కూడా ఒకటే కదా. ఎవరికి? లక్ష్మణ స్వామికి. ఎందువల్ల? ఆదిశేషుని అవతారం కాబట్టి. ఆదిశేషుడికి ఏమని పేరు? చక్షుస్రవం అని పేరండి. పాములకి చక్షుస్రవాలు అంటారు. అవే చెవులు అవే కళ్ళు, వాటికి 2 ఒకటే పనిచేస్తాయి. స్వామి ఏమో కళ్ళతో చెప్పాడు, ఈయన చెవులతో విన్నాడు. కళ్ళతో చెప్పిన దాన్ని చెవులతో ఎలా వింటారండి? నోటితో చెప్తే చెవులతో వింటాం కానీ కళ్ళు మాట్లాడితే చెవులు వింటాయా?
ఆ వింటాయి. ఎందువల్ల? ఆయన ఆదిశేషుడు కాబట్టి, ఆయన యొక్క అవతారం కాబట్టి. ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానమో ఇది. ఇవரும் సెవికండాగ కేట్టుచ్చమై కుమ్మిత్తనై చక్షుస్రవాహ అంటే ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందనవేష కదా. రెండు, మొదట ఆయన ఆదిశేషుడు, ఆయనే సుమిత్రానందనుడు లక్ష్మణుడు అయ్యాడు. కాబట్టి ఓహో అన్నయ్య, నువ్వు నోరు విప్పి చెప్పక్కర్లా, నీ కళ్ళు చూస్తే నాకు అర్థమైపోయింది. మీకిద్దరికి ఒకటి కట్టాలని నువ్వు చెప్పక్కర్లేదు, నేను అర్థం చేసుకోగలను. కృతజ్ఞేన వరందియవన్ నేను అయిపోయి సన్న మాత్రం అండ్రెక్కే. ఏదో ఏది చెప్పాడో అది చేసుకోవడం కాకుండా పుల్లయ్య వ్యాపారం అని ఒక మాట ఉందండి మనకి. ఒరే అక్కడికి వెళ్ళిపోతాడంతే. ఏమిట్రా ఏం చెయ్యాలో నేను చెప్పలేదు, ఏం లేదు, వెళ్ళిపోయావేంట్రా, ఏమో మీరు వెళ్ళమన్నారు వెళ్ళిపోయాను, ఇలాంటి వ్యవహారం ఉంటుందే. అలా కాకుండా 60,000 ఆండు మలడు ఎండ్రు పిళ్ళై పెద్ద చక్రవర్తి 60,000 సంవత్సరాలకి రాముణ్ణి పొందిన దశరథ చక్రవర్తి పెరుమాళ్ళకు పొరుందమెడం పార్తుం మాళిగై సెమైత్తు మున్పు సైద పొంద కట్టడగళయ్యరిందు. ఇక్కడండి భ్రాతృ ప్రేమ కనపడింది. లక్ష్మణస్వామి అనుకున్నట్ట, మా నాన్నగారే ఉంటే మా అన్నయ్యకు ఒక బిల్డింగ్ కట్టిస్తే ఎలా కట్టిస్తాడు అని ఊహించుకున్నట్టండి. తండ్రి స్థానంలో నిలబడ్డాడు సోదరుడు. అది ప్రాణమైనటువంటి పదం ఇక్కడ. మా తమ్ముడండి, పైగా పెద్దవాడు చిన్నవాడిని గురించి ఆలోచించడం సహజం. తమ్ముడు అన్నగారి గురించి, మా నాన్నగారే ఉండి మా అన్నయ్యకి ఇల్లు కట్టిస్తే ఎంత బాగా కట్టిస్తాడు అని అప్పటి ఏ సైదారా ఎత్తు నాన్నని గుర్తు తెచ్చేలాగా ఇల్లు కట్టావురా తండ్రి. అది అద్భుతమైన భావం. రాముడు లక్ష్మణుడిని దగ్గరికి తీసుకుని, ఒరే తండ్రి ఏం అద్భుతంగా కట్టావురా, నాన్నను గుర్తుకు తెచ్చావురా అని దగ్గరికి తీసుకున్నట్టండి. ధర్మజ్ఞాన ఇది తంబియా ఇరిగింది ఇప్పుడు సైదార్యన్న కూడా మాగయ్యండ్రికి, నేను మీ అన్నయ్యను కాబట్టి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, ఇది నా ధర్మమో కర్మమో అనుకోలేదండి ఆయన. ఇది కర్తవ్యం ఎన్ను సైదార్, ఇది చెయ్యడం నా విధి, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. అన్నయ్య, నీకు సర్వకాల సర్వావస్థలలో విలువిలు కాలమెల్లా మొత్తం నీకు కైంకర్యం చేయడమే నా పని. ఉజ్జీవన వేతవాన అనుష్ఠేయ ధర్మమిదు ఎన్ సైదార్, ఇది ఉజ్జీవన ధర్మము. త్వయా పుత్రేణ పోనాయ్యర్కు నెరయనిస్తారి కన్నీరే ఇరే. ఈ వాక్యం చూడండి, రాముడి హృదయం ఎంత గొప్పదో. మరి నాన్నకి నిజమైన పుత్రుడవి నీవురా. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. నీలాగా ఆయన మనస్సు తెలుసుకున్న కొడుకు ఎవరు లేరురా. కాబట్టి నిరయ నిస్తారికన్, నిరయం అంటే నరకం, నరకాన్ని పోగొట్టేటువంటి కొడుకువి నువ్వే. నా ముళ్ళదనయ్యం இவருடைய ரட்சணம் விப்படி செல்லுகிறது, நமக்கு பின்பு வர்க்கு ரட்சகராதியம் செய்ய கடவது என்று ఇదివే ఆయిత్తు అవరికెప్పోదం నెంజరన్. ఆ దశరథుడు అనుకునేవట, నేనున్నాను కాబట్టి రాముడిని ఇంతలా చూసుకుంటున్నాను, నా తర్వాత ఎవరు చూసుకుంటారో ఏమో అని పాపం బెంగ పెట్టుకున్నాడు రా నాన్న. కానీ ఆయన్ని మరిపించావురా ఇప్పుడు నువ్వు. ఎంతటి ప్రశంసా వాక్యం అండి ఇది తమ్ముడి మీద. అవరి செய்யும் அவத்தை நீர் செய்கையாலே அவர் దుఃఖ నివర్తకరు నీరే ఇరే. నాన్న చేసినంత గొప్ప పని ఇప్పుడు నువ్వు చేశావు కాబట్టి నాన్న దుఃఖాన్ని పోగొట్టి నరకాన్ని పోగొట్టి నిజమైన పుత్ర శబ్దానికి నిర్వచనంగా నిలబడ్డావు నువ్వు. లక్ష్మణుడికి అబ్బబ్బా ఒక పద్మ విభూషణాలు సరిపోతాయండి దీనికి. అలాంటి బిరుదులు సర్టిఫికెట్లు ఇచ్చాడు. ధర్మాత్మ అయ్యரும் ஒருவரே தான் பரமதார்மிகர்கிடே தாம் இருளந்த நாளும் நமக்கு வேண்டும் ரட்சணங்கள் பண்ணி தாம் போன நாளைக்குள் தண்ணீர் పందల్ వైపోరాది ఉమ్మై వైతు పోవదే. ఏం మాట అన్నాడండి. దాహంలో ఉన్న వాళ్ళకి ఒక చలివేంద్రం పందిరిని చూపించినట్లుగా
నాన్న నాకు నిన్ను చూచి మించిపోయాడురా. ఎంత ప్రేమో ఎంత ప్రేమ. ఇలాంటి ఇంకా కాస్తుంది, రేపు చెప్పుకుందాము. దేవేశం కోరనాథం అతీత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యజ్ఞేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహ పురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదుర్జామనార్యౌ మమ రుదినిధే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేనై முதல் செடகோபன்னாது மனசீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாட வந்தார் குருமாலாதரர் குறிகை பிறார் கம்பான திராசர் கோவிந்தர் கூறி சர்பட்டர் வேதாந்த மணி இரு கண்ணர்க்கம் உடைய நம்புள்ளை வல்லீழலுக்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாள திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் மூள் சேரந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினு ராமானுஜாரிய தாச சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்திகி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீ சைலேச దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మనవాడి తిరువాయ్ మయప్పరణை మాధవ வாழ்வாடும் மனவாழ மாமனன் வாழ்வன் மாதர் பெருமாள் மாநிலத்தோ தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாது சேவா பிராப்தா கில திருவேத ரகசியஜாతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగధేయం గోపాల దేశికమాం ధర్ణం ప్రపద్య వస్కాన్వయ సంజాత తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం వల్లమాం మర్య శ్రీమద్ వెంకటగంగారి శిష్యం సచ్చిష్య సేవదం శ్రీ లక్ష్మణోదేవదం చంద్రే దేవి ప్రియే ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.